బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పూజ. సో ఈరోజు వచ్చేసి 10 days బ్లాగింగ్ ఛాలెంజ్లో డే 2 అనమాట. డే 2 ఈరోజు మీరైతే అనుకుంటున్నారు నేను ఇప్పుడే లేచానని. లేదు గైస్, లేచి ఎక్సర్సైజ్ చేసి అన్నీ కంప్లీట్ చేసేసి అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ కావాలి. అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే ట్యూషన్ స్టూడెంట్స్ అయితే మాది రాలు, వాళ్ళది మార్నింగ్ స్కూల్ అనమాట. సాటర్డే మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మీరైతే ఎవరైతే నాకు కొత్తగా చూస్తున్నారో వెళ్ళి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. గాయ్స్, మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. అండ్ చలి కూడా అంత వేయదన్నమాట. సో 3 days దాకా చలి అయితే వేయదు. దానికి ముందు అయితే చాలా చలి వేసేది, పొద్దున్నే లేచేటోడికి. అండ్ ఈరోజు అంత చలి కూడా వేయదు, ఉక్క పెడుతుంది. నా బ్లాగ్ నచ్చుతుంది, ఏదో మంచి కామెంట్ చేయండి, సరేనా? ప్లస్ ఇక్కడైతే అమ్మ బాదం అయితే నీటిలో నానేసి అయితే ఉంచున్నది. అండ్ నేను ఇక్కడ చూడండి చాయ్ని ఇలా వేడి చేసుకుంటున్నాను. టెక్నాలజీయా గాయస్, టెక్నాలజీయా. అమ్మ అయితే రోజు చాయ్ చేస్తుంటుంది. రోజు ఇలా కొద్దిగా వదిలేస్తే నేనే తాగిస్తుంటాను వేడి చేసుకుని అనమాట. అప్పుడెప్పుడు తాగిస్తుంటాను, అప్పుడప్పుడు, రోజు కాదు. గాయస్, ఇప్పుడైతే నేను గిఫ్ట్ తేయడానికి వెళ్తున్నాను ఆ అక్క గురించి. సో నేను ఇంకా నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము గిఫ్ట్ అయితే తేయడానికి. అది నేను ఏం గిఫ్ట్ రేపు చూపిస్తాను, ఇప్పుడు చూపించను మీకు. సో ఇప్పుడు నేను వెళ్తున్నానమ్మా. నా ఫ్రెండ్, దీని పేరు బొర్స, కొండగోడు. ఇది నా ఫ్రెండ్ పూజ, నా ఫ్రెండ్ బొర్స. ఇప్పుడు మేము దైవర తిండికి వెళ్తున్నాము. నువ్వు కానీ రా తింటామా. అండ్ ఇక్కడైతే మేము దైవర అయితే తింటున్నాము. అండ్ ఇది మా ఒడిశాలో అయితే ఫేమస్ దైవర అనమాట. దహివర తినిన తర్వాత ఇలా దహి పానీ ఇస్తారనమాట. దీన్ని కర్డ్ వాటర్ అంటారు. అండ్ ఇక్కడైతే మేము అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇప్పుడే వచ్చాను, గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది నా గిఫ్ట్ కాదు, ఇది అక్కది, అక్క గిఫ్ట్. ఇది ప్యాక్ అయిపోయినది, చూపించలేను. అండ్ నా గిఫ్ట్ అయితే రేపు చూపిస్తానని అన్నాను, కానీ ఈరోజు చూపించేస్తున్నాను. ఎందుకంటే రేపు నేను ప్యాక్ చేసేది కాబట్టి. చూడండి నా గిఫ్ట్ బాగుంది గాయస్. నేనే మెహందీ పెట్టినాను చూడండి గాయస్, పెళ్లి కూతురికి. ఇంత కూడా కానొస్తున్నది వీడియోలే, అలా చూడండి. నేను ఇప్పుడు ఇనికెట్టాలంట మెహందీ. నా నోడు మేట్ అవుతుంది, ఏట్ అవుతుంది, నా మేడేట్ అవుతుంది, ఏట్ అవుతుంది నాకే తెలియదు. నాకు వీళ్ళంత బిజ్జెస్ బిజ్జెస్ నాకు ఇప్పుడు ఎట్లా పనులు సెలగొట్టుకునే దోమేసి ఇళ్ళలు తుడిసేసి చూసిన ఇల్లు సప్పా చేయాలి. సాకుంటుందంటే ఇల్లు తుడిసినట్టే గులాబీ చేయమన్నాడని. ఓకే గైస్, మళ్ళీ మేము చేస్తాం. సరే, ఈరోజు అయితే ట్యూషన్ ఎవరు రాదు గైస్. చూడండి ఎందరు వచ్చినారు, 1 2 3 4 5 5 మంది వచ్చినారు. తక్కిన వాళ్ళకి ఏటైందో. ఎందుకు రాలు? ఖుషి, మనోజ్, నితీష్ పెళ్ళి కదా, అందుకే రాడు. అజయ్తో ఆడు కూడా పెళ్ళి కదా, కానీ వాళ్ళు రాపని మీరు ఎంజాయ్ చేయండి. కాజు తినుకోండి. గైస్, నేను మళ్ళీ నా డ్యూటీలో జాయిన్ అయిపోయింది, ప్రొడ్యూసర్సింగ్ డ్యూటీ. ఈరోజు మళ్ళీ నేను ఆయిల్ ఎక్కువ ఇచ్చాను, ఆయిల్ అయిపోయింది. అండ్ నాకైతే ఈరోజు చాలా టైర్డ్ ఫీల్ అవుతుంది. ఎన్ని పనులు చేశానో తెలుసా గైస్. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా ఎవరు రారు. సో ఈరోజు సాటర్డే, రేపు సండే. రేపు పెళ్ళి, చాలా హడావిడి ఉంటుంది. రేపుతో పెళ్ళి.
गला गला दे स्लिप मार को पहिला दे गला गला तब कोई जाके गुड था गुड टिके गुड जाने पहिला दे चप्पल इम दिम दीदी कोई जाने और ये भी कॉल पे बेल कोई ले टस्की ना दे स्कूल में जे घुमा के जाओ जाओ फर्स्ट डे का होला मजा आसदला दिनेश आसदला तुम कौन बोलो धक्का करते लिटने धक्का करते मजला मी केड सिकुతున్నాను पैसा थोड़ी देर से तला दे मिल दे ये कोइलो दांचे हां दे ताकू अबे तुमका मिला हम बाय बजे से बोले होते ताको मिला ताकू टिके देला से बात ताकू टिके देला नाटो की रे से बोले टिके कोटी को 5 कर दिनेश टिके 5 आ टिके दे देला आगो से कोटी को గాయ్స్ వాళ్ళు అంటున్నారు 1000 రూపాయలు దొరికిందని. నేను అనుకుంటున్నా నిజంగానే దొరికిందని. కానీ నిజంగా అది నోట్ కాదంట. వాడు ఇలా పడాడు కదా, ఆ దెబ్బలు తగిలే, ఆ దెబ్బలకి 1000 రూపాయలు అంటున్నాయి. నేనేమో రియల్గా దొరికాయి ఏడ్ చేశారని అడిగితే ఇలా చెప్తున్నారు. ఏమైపోయింది ఇప్పుడైతే ఇంటికి కూడా వెళ్ళిపోతారు. నేను కూడా मोनो जो 20 टका देला दिने से 20 टका देला मु 20 टका काइली से 20 टका नला से हम बाय 300 टका 400 గైస్ భారత్ కూడా వచ్చేసింది హాస్టల్ నుంచి. చూడండి గైస్, నేను దానికి చెప్తున్నాను ఒక్క హ్యాండ్కే మెయిన్ తీసుకో అంటే అదేమో 4 హ్యాండ్స్ కంటే వేసుకుంటుంది. 4 హ్యాండ్స్ కదా, 4 సైడ్స్. సారీ 4 సైడ్స్ అంటే వేసుకుంటుంది అంటున్నది. నేను అసలు మనిషి జంతువునే గైస్, చెప్పండి. నేను ఏటైతాను ఇన్ని చేస్తాను అంతే. గైస్ నా మీద ఎలా ఉంది చెప్పండి. నేనే వేసాను. మళ్ళీ 4 సైడ్స్ ఏమంటున్నది ఎందుకు తెలుసా గైస్? స్వాతి 4 సైడ్స్ వేసుకునేది కదా, అది కూడా వేసుకుంటుంది. ఉడికిపోతుంది గైస్, జెలసీ ఫీల్ అవుతుంది. గైస్ ఎలా ఉంది చెప్పండి. నాది మెహందీ गैस नादी నా మెహందీ చూడండి గైస్. ఇప్పుడు టైం కూడా అవుతున్నది. ఇప్పుడు త్వరగా పడుకుంటే రేపు పొద్దున్నే త్వరగా లేవాలి, త్వరగా రెడీ కావాలి, అన్ని త్వరగా చేయాలి, అన్ని స్పీడ్ నాకు కూడా దీనికి 2 సైడే ఇస్తాను నేను. నో ఎస్ నో 2 సైడే ఇస్తాను. పాపం మేము ఈరోజు ఇది నా దగ్గర పడుకుంటుంది, ఈరోజు మా ఇంట్లో ఇది పడుకుంటుంది. స్వాతి వచ్చింది కానీ వెళ్ళిపోయింది. దానికి ఫోన్ చేసుకుని పిల్లలు. సో ఓకే గాయస్, ఈరోజుకి బ్లాగ్ ఇంతే. కలుస్తామా రేపు డే 3లో. సో డే 2 అయితే కంప్లీట్ అయింది. సో బాయ్ గాయస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గాయస్.